సడన్ గా దోశ క్రేవింగ్ స్టార్ట్ అయ్యా అప్పుడు అనిపిస్తుంది ఇవాళ పిండి రుబ్బి రేపు పొద్దున్న తినాలి. కానీ అంత ఓపిక ఎవరికీ లేదు. సో జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకుందాం. కానీ ఈ యొక్క బ్రాండ్ ఈ పర్టికులర్ క్రేవింగ్స్ ని ఒక 1000 crore బిజినెస్ లా మార్చేసింది. దిస్ ఈస్ ఎపిసోడ్ 4 ఆఫ్ క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్. సిరీస్ నచ్చితే ఫాలో చేయండి. మన ఫాస్ట్ అర్బన్ లైఫ్ లో ప్రాబ్లం ఏంటంటే అన్ని ఇన్స్టెంట్ గా కావాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టెంట్ ఫుడ్స్ హెల్దీ ఉండవు. హోమ్ మేడ్ ఫుడ్స్ చాలా హెల్దీ, కానీ అవి చేయడానికి అంత టైం ఉండదు. వీటి మధ్యలో మనందరం నలిగిపోతాం. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పీసీ ముస్తఫా ఐడి ఫ్రెష్ ఫుడ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ లాజిక్ చాలా సింపుల్. వాళ్ళు ఒకటే ప్రామిస్ చేశారు, 100% హోమ్ మేడ్ టేస్ట్, హెల్దీ విత్ జీరో ఎఫర్ట్. కానీ అందరికి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా పిండి ఇన్ని రోజులు ఫ్రెష్ గా ఎలా ఉంచుతున్నారని. ఇంపాసిబుల్ కదా. బట్ ఐడి ఇక్కడే ఒక సాహసం చేసింది, విచ్ ఇస్ ప్రిజర్వేటివ్స్ కలిపి షెల్ లైఫ్ పెంచే బదులు వాళ్ళు కష్టమైన రూట్ ని ఎంచుకున్నారు. దట్ ఈస్ డైలీ ప్రొడక్షన్ అండ్ సూపర్ ఫాస్ట్ కోల్డ్ సప్లై చైన్. సో బేసికల్ గా వాళ్ళు ఒక ఫుడ్ కంపెనీలా కాకుండా ఒక సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ కంపెనీలా బిల్డ్ అయ్యారు. సో ఐడికి పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఆర్ సెలబ్రిటీ యాడ్స్ అవసరం పడలేదు. వాళ్ళ ప్రొడక్టే వాళ్ళ హీరో. వాళ్ళ బ్యాటర్ తో దోశ పర్ఫెక్ట్ గా క్రిస్ప్ గా వస్తే అదే వాళ్ళకి అల్టిమేట్ మార్కెటింగ్. వాళ్ళ నమ్మకం చాలా సింపుల్, మా ప్రొడక్ట్ లో హానెస్టీ ఉంది, అది జనానికి కనిపిస్తే చాలు. సో ఇలా ఐడి ఇండియాలో ఒక పెద్ద బ్రాండ్ లా ఎస్టాబ్లిష్ అయింది. ఈ సిరీస్ లో ఇంకో 48 వీడియోస్ తో నేను క్రేజీ బ్రాండ్ స్టోరీస్ చెప్తాను. సో ఫాలో ఫర్ మోర్.